ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి యొక్క చివరి రాజు గురించి మనము ధ్యానించబోతున్నాం. మూడవ రాజు, థర్డ్ పార్ట్, మూడవ భాగం. ఇద్దరు రాజుల గురించి మనం ధ్యానించాం. వారు ఏ విధంగా వారు గర్వించి శిక్షను అనుభవించారో చూసాం. మూడవదిగా అపోస్తల కార్యం 12వ అధ్యాయం 21వ వచనం. ఈ వచనంలో మనం చూస్తే అతనే హేరోదు రాజు. శక్తి బలముతో పరిపాలించిన వాడు, ప్రజల ముందు ఎంతో గొప్పవానిగా నిలిచినవాడు ఈ రాజు. అతని నిలబడి మాట్లాడుతూ ఉండగా ఇది దేవుని స్వరమే కానీ మనిషిని స్వరం కాదని కేకలు వేసేవారు. అంటే అంత గంభీరమైన స్వరముతో, అంత దర్జాగా వస్త్రాలతో, ఆ కిరీటాన్ని పెట్టుకొని ఈ హేరోదు రాజు మాట్లాడుతూ ఉంటే అందరూ దేవుని యొక్క స్వరం వినబడుతుంది అని పొగుడుతూ ఉన్నారు. అతడు ఆ కేకలు విని దేవునికి మహిమ ఇవ్వలేదు. చూడండి, ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నావు అని అంటే హేరోదు రాజు ఏమనాలి? నేను దేవుణ్ణి కాదు, నా మాటలు దేవుడిస్తే నేను మాట్లాడగలుగుతున్నాను అని చెప్పాలి. కానీ తను ఆ విధంగా అనడం లేదు. తను గర్విస్తూ ఉన్నాడు. నేను దేవునంతటి వాడనైపోయాను. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బైబిల్లో తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని దేవదూతను పొగిడితే ఆ దూతకి ఏమైంది పనిష్మెంట్? దేవునితో సహవాసం చేస్తూ దేవుని మధ్యలో తిరుగుతున్న ఆ దూత మీదికెళ్ళి కింద పడవేయబడింది. అందాన్ని చూసుకొని మురిసింది. నిజమే దేవుని బిడ్డలారా, కొంతమంది ఏ విధంగా పడిపోతారో వాళ్ళకు తెలియదు. ఇక్కడ అతని కేకలు వేస్తూ ఉంటే అతడు దేవుణ్ణి స్తుతించక, నన్ను ఆ విధంగా చేయకూడదు, దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పక హృదయంలో గర్వించాడు. నేను గొప్పవాణిని అని అనుకున్నాడు, గర్విస్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఒకసారిగా దేవుని తీర్పు అతని పైకి వచ్చేసింది. అతను వెంటనే బలహీనుడైపోయాడు. అతని గర్వము అతని జీవితాన్ని ఒక్కసారిగా ముగించింది. నిజమే, దేవునికి స్తోత్రం. అకస్మాత్తుగా అవుతుంది ఒక్కొక్కసారి. కొంతమందికి ఏమో మెల్లగా అవుతుంది, కొంతమందికి ఏమో అకస్మాత్తుగా అవుతుంది. కాబట్టి అకస్మాత్తుగా అయ్యేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయించున్నాను. అనగా నీ లోపల గర్వం ఏ విధంగా పనిచేస్తుందో కూడా నీకు అర్థం కాదు అది ఉన్నప్పుడు. కాబట్టి మరి గర్వము అతన్ని ఒక్కసారిగా పతనం చేయడం ప్రారంభించింది. కాబట్టి అతడు పతనమైపోయాడు, ఆఖరికి చనిపోయాడు. 3 రాజులు గర్వపడ్డారు. ముగ్గురికి కూడా ఒకే రకమైన ఫలితం వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. సత్యం ఒకటే, గర్వం మనల్ని పైకి ఎత్తుతున్నట్లుగా మనిషిని చేస్తుంది, కానీ చివరికి ఒక్కసారిగా మనల్ని క్రింద పడేస్తుంది. విజయం వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. గర్వం నాశనమానికి దారితీస్తుంది. వాక్యం చెబుతుంది, దేవుని ముందు విధేయత అవసరం. అదే మనలను దేవునికి చాలా దగ్గరగా చేస్తుంది. మనకి ఎప్పుడైతే విధేయత దేవుని దగ్గర ఉంటామో, తగ్గింపు కలిగి ఉంటామో, అదే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. మనం తగ్గించుకొని ఎవరైనా తిట్టినా పడి మనం మాట్లాడుతుంటే అందరూ ఏమనుకుంటారంటే రోషం లేదు, పౌరుషం లేదు అని అనుకుంటూ ఉంటారు పాపం. కానీ వినయము, విధేయత, తగ్గింపు అది ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా హేళన చేస్తూ ఉంటారు. దేవుడు మనల్ని పైకి ఎత్తగలడు. గర్వం వస్తే క్రింద పడేయగలడు. వినయం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనము వెంటనే ఉంటుంది. మనము అది గమనించాలి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ముగ్గురు రాజుల గురించి మనం విన్నాం. వాళ్ళు ఎలా గర్వపడ్డారో, ఎలా వారు పతనమైపోయారో మనము చూసాం. మొదటి రాజు నెబుకద్నెజర్ రాజు, రెండవ రాజు ఉజ్జియా రాజు, మూడవ రాజు హేరోదు రాజు. ఇంకా చాలామంది ఉన్నారు, అది తర్వాత ధ్యానిద్దాం. ఈ ముగ్గురు గురించి అయితే మరి మీరు ధ్యానించారు, మీరు విన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రభు రాకడక ఎదురు చూస్తూ పడిపోయేవారుగా ఉండకూడదని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.